హాయ్ ఫ్రెండ్స్, ఆగస్ట్ 23న మారుతినగర్ సుబ్రహ్మణ్యం మూవీ రిలీజ్ అయింది. మూవీ చూసాక మూవీ ఎలా ఉందన్నది రివ్యూ ఇస్తాం. అన్నిసార్లు హీరో చుట్టూ కథ ఏం రాసుకుంటాంలే అని కొన్నిసార్లు కథనే హీరో చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు కొందరు దర్శకులు. అలాంటి దర్శకుడే లక్ష్మణ్ కార్య చేసిన సినిమా మారుతినగర్ సుబ్రహ్మణ్యం. రావు రమేష్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా ఎలా ఉందో ఒకసారి పూర్తి రివ్యూలో చూద్దాం. అన్ని సినిమాల్లోనూ కథలు హీరో చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇమేజ్ చట్టంలో ఇరుక్కుపోయి అలాంటి కథల వైపు ఎక్కువగా అడుగులు వేస్తున్నారు దర్శకులు. ఇలాంటి సమయంలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ను హీరోగా తీసుకొని కథ రాయడం అనేది చిన్న విషయం కాదు. అది చేశాడు లక్ష్మణ్ కార్య. మారుతినగర్ సుబ్రహ్మణ్యం పూర్తిగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కథ. ప్రభుత్వ ఉద్యోగం కోసం 25 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న సగటు మధ్యతరగతి వ్యక్తి కథ. ఏదో కాలక్షేపం కోసం చూస్తే ఓకే గాని కథలో సీరియస్గా ఇన్వాల్వ్ అయితే మాత్రం దొరికిపోతాడు సుబ్రహ్మణ్యం. సినిమాలో ఓ సీన్ ఉంటుంది. సుబ్రహ్మణ్యంను ఆయన భార్య దారుణంగా తిడుతుంది. అంత హెచ్వి సీన్ పడిన వెంటనే సంబంధం లేకుండా కామెడీ సీన్ వస్తుంది. సినిమాలో ఇలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఇక్కడే మారుతినగర్ సుబ్రహ్మణ్యం పై మనకు ఎందుకో తెలియదు కానీ ఎమోషన్ క్యారీ చేయవలసిన చోట కూడా కామెడీతో కవర్ చేయాలని చూశాడు దర్శకుడు. సినిమాలో ఫన్ లేదని కాదు, ఉందని కాదు, 1-2 మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి కానీ వెంటనే వచ్చే కామెడీ సీన్స్ కూడా కాదు. మారుతినగర్ సుబ్రహ్మణ్యం పాత్రలో రావు రమేష్ అద్భుతంగా నటించాడు. ఆయనకు ఇలాంటి పాత్రలో కొట్టిన పిండి. ఇదివరకు చాలా సినిమాల్లో ఈ తరహా పాత్రలు చేశాడు. ఆయన కొడుగ్గా అంకిత్ కొయ్య అదిరిపోయాడు. సీనియర్ నటి ఇంద్రజ సినిమాకు ప్లాస్. మరో హీరోయిన్ రమ్య పాత్రలతో కేవలం యూత్ను టార్గెట్ చేశారు దర్శకుడు. అజయ్, ప్రవీణ్ మిగిలిన వాళ్ళందరూ తమ తమ పాత్రను న్యాయం చేశారు. మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమాకు ప్రధానమైన ప్లస్ పాయింట్ సంగీతం. కళ్యాణ్ నాయక్ అందించిన పాటలు బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. దర్శకుడు కళ్యాణ్ కార్య కామెడీ వరకు బాగానే కవర్ చేశాడు కానీ ఎమోషన్ సీన్స్ ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ చేయాల్సి ఉండేది. ఓవరాల్గా మారుతినగర్ సుబ్రహ్మణ్యం కాసేపు కాలక్షేపం కోసం.